హలో హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను అనమాట. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా సాఫ్ట్గా చెదిరిపోకుండా చేసేయచ్చు. సో మనము జ్యూసీగా ఉండే జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ మనము షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ పిండి అయితే తీసుకున్నాను అనమాట. అదే కప్పుతో షుగర్ 3.5 కప్ అయితే పడుతుంది. అంటే 2 కప్స్ పిండికి 3.5 షుగర్ అయితే పడుతుంది. మీకు షుగర్ ఇంకా ఎక్కువ సిరప్ కావాలి అంటే 4 కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3.5 కప్ యాడ్ చేస్తున్నాను. మీరు ఏ కప్తో అయితే షుగర్ యాడ్ చేశారో ఆ కప్తోనే వాటర్ మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. 3.5 కప్ షుగర్ తీసుకున్నాం కదా, సో 3 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. చాలామంది ఈ షుగర్ సిరప్ దగ్గరే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఈ పాకం అనేది ఎక్కువ పలుచుగా ఉండకూడదు, అలా అని తీగ పాకం కూడా రాకూడదు. మనం చేసే ఈ పాకం తీగలాగా వస్తే జామున్ అనేది సాఫ్ట్గా ఉండదన్నమాట. లోపల ఉండలాగా అలాగే ఉండిపోతుంది. సో మనకు పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచితే ఈ షుగర్ అంతా కరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ అందులో ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాచీ అయితే వేసుకున్నాం కదా, జస్ట్ 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకొని ఆఫ్ చేసుకోండి. అండ్ మనకు పాకం అనేది స్టిక్కీ కన్సిస్టెన్సీలో మాత్రం రావాలన్నమాట. తీగగా రాకూడదు అండ్ పల్చగా కూడా ఉండకూడదు. పాకంని కాసేపు చల్లారనిద్దామండి. ఇక్కడ మనం జామున్ కావాల్సిన పిండి ఎలా తడుపుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కప్స్ పిండి అయితే తీసుకున్నాను. నేను పాలతో ఇలా అయితే నీట్ చేసుకుంటున్నానండి. మీరు పాలైనా వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను 1/2 కప్ పాలు వేసుకున్నాను, 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా నీట్ చేశాను. మీరు చపాతీ పిండిలాగా ఇలా నీట్ చేసుకోకూడదు అనమాట. ఇలా మీరు జస్ట్ ఫింగర్స్తోనే నీట్ చేసుకోండి. చపాతీ పిండిలాగా నీట్ చేసుకుంటే ఏమవుతుందంటే అవి గట్టిగా వస్తాయి అండ్ లోపల సరిగా మనకి ఉడకవన్నమాట. సో మనము ఇలా నీట్ చేసుకుంటే అవి సాఫ్ట్గా వస్తాయి. మనం ఏదైనా నీట్ చేసుకునే దాన్ని బట్టి జామున్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనము పిండి ఆరిపోకుండా ఉండాలంటే ఇలాగ ఏదైనా తడి క్లాత్ వేసుకొని ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ అలా వదిలేసి తీస్తే ఇలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. అండ్ మనము చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుందాం. ఇలా తడి క్లాత్ వేయడం వల్ల ఏంటంటే మనకి జామున్స్ అనేవి క్రాక్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. అలా క్రాక్స్ లాగా వస్తే ఏంటంటే జామున్స్ అనేవి చెదిరిపోతాయండి. సో ఈ క్లాత్ అయితే ఏంటంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. సో ఇలాగా పిండి అంతా బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు, లో ఫ్లేమ్లోనే ఉండాలి. అండ్ జామున్స్ కూడా అన్నీ ఒకేసారి వేయకండి, బ్యాచ్ వైజ్ వేసుకోవాలి. ఈ బాల్స్ అన్నిటినీ సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లోపల వరకు బాయిల్ అవ్వాలి కదా, సో సిమ్లో మాత్రమే ఉంచాలన్నమాట. ఇలా మనము గరిటతో తిప్పుతూనే చేసుకోవాలి ఇవి. ఎందుకంటే ఇవి వన్ సైడ్ బాయిల్ అవుతాయి, ఇంకో సైడ్ అవ్వవు. సో ఇలా గరిటతో తిప్పుతూ ఇలా నిదానంగా చేసుకోవాలి. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి. బాల్స్ అనేవి మనకు రెడ్డిష్ కలర్లో రావాలన్నమాట. తర్వాత ఇవన్నీ పాకంలోకి షిఫ్ట్ చేసేయండి. మనకు పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి, మళ్ళీ చల్లారిపోకూడదు, అలా అని ఎక్కువ హీట్గా కూడా ఉండకూడదు.
ఇలా అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా సిరప్లో వేసేయాలన్నమాట. అండ్ ఇవైతే సిరప్లో మనకి 4 to 5 hours సోక్ అవ్వాలి. ఈ జామున్స్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 1 week వరకు కూడా నిల్వ ఉంటాయి ఇవి. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ 2 daysకే ఖాళీ చేసేసారండి. అంత సాఫ్ట్గా జ్యూసీగా అయితే ఉన్నాయి. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.